నరమాంస భక్షకుల మధ్య డాక్టర్ జాన్ జి పేటన్ అడుగడుగున ప్రాణాపాయం ఆవరించి ఉన్న వెన్నుచూపని 30 ఏళ్ల వీరోచిత సేవ. అనువాదం కుమారి మేరీ ప్రఫుల్లా గారు. ప్రచురణ జీవన్ జ్యోతి ప్రెస్ అండ్ పబ్లిషర్స్, మిషన్ హై స్కూల్ రోడ్, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. జాన్ గిబ్బన్ పేటన్ స్వీయ చరిత్ర మిషనరీల చరిత్రలో అపూర్వమైనదని చెప్పడానికి ఏ సందేహం లేదు. గ్లాస్గో పట్టణంలోని పేదల మధ్య సేవ ప్రారంభించాడు. కానీ న్యూ హెబ్రిడిస్ అని పిలువబడే 30 ద్వీపాల్లోని నరమాంస భక్షకుల రోదన, వారి ఆత్మల ఆవేదన పేటన్ చెవుల్లో అనునిత్యం మారుమ్రోగుతుండేది. 1839వ సంవత్సరంలో ఈ నరమాంస భక్షకులకు సువార్తను అందించాలనే ఆశతో ఈ ద్వీపాల్లో అడుగుపెట్టిన 2 మిషనరీలు చేరిన కొద్ది క్షణాల్లోనే చంపబడ్డ విషయం పేటన్ ఎరిగియుండి కూడా తన 34వ ఏట దేవుని పిలుపుకు విధేయుడై తన భార్య చంటి బిడ్డతో 1859వ సంవత్సరమున ఈ ద్వీపాల్లో అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే భార్యను బిడ్డను కోల్పోయి అడుగడుగున ప్రాణాపాయానికి గురైన అధైర్యం చెందక ఆత్మలో బలపడి సహనంతో సువార్త విజయారావాన్ని ఆ ద్వీపాల్లో మారుమ్రోగించాడు. ఈ భక్తుని సాహస గాథలను చదివే ప్రతి ఒక్కరూ దేవుని కోసం సాహస కార్యాలు చేయడానికి తప్పకుండా పురికొల్పబడతారు.